హాయ్, హలో ఆర్ యూ ఫ్యాన్స్? బాగున్నారా? ఉం? ఈరోజు మన నందమూరి తారక ఎన్టీ రామారావు గారి వర్ధంతి, 30వ వర్ధంతి అంట. అప్పుడే 30 సంవత్సరాలు అయిపోయిందా అనిపించేలా ఉంది. ఎన్టీ రామారావు గారి ఆత్మ పరలోకాన్ని ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. ఆయన ప్రియతమ, నా ప్రియతమ, ఆయన ప్రియతమ భక్తురాలను అనమాట. ఎన్టీఆర్ గారి పరమ భక్తురాలని నేను. ఆయన నాకు ప్రాణం ఎన్టీ రామారావు గారు అంటే. మరి ఆయన కుమారుడు బాలకృష్ణ గారు అన్నా కూడా నాకు చెప్పలేనంత ప్రాణం అనమాట, ఇష్టం అనమాట బాగా. ఆ తర్వాత అందరూ ఇష్టమే, హీరోలు అందరు ఇష్టమే, హీరోయిన్స్ అందరు ఇష్టమే. కానీ సుగుణాది రాముడు సఫలానా ధీముడు, ఎవరో ఎవరో అతగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు, చెప్పిందే చేసేవాడు, చేసేదే చెప్పేవాడు, నా కథలో నా నాయకుడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. ఈ ఆంధ్రదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏకబీటుగా పరిపాలించిన నాయకుడు ఎవరా అంటే మన తెలుగుదేశం పార్టీ నిర్ణేత, దాన్ని ప్రోత్సహించిన నాయకుడు, దాన్ని మొదలుపెట్టి కల్పవృక్షంలాగా మార్చి మనందరికీ అప్పగించిన ఏకైక నాయకుడు, ఒక్కగానొక్క మగాడు, మన నందమూరి తారక రామారావు గారు. నటరత్న నందమూరి తారక రామారావు గారు, ఒక్క మగాడు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా విజయలక్ష్మి ఫ్యాన్స్ అందరికీ, ఈ ఆంధ్ర ప్రజలకి, భారతీయ ప్రజలకి అందరికీ, తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్టీ రామారావు గారి తరఫున అందరికీ వందనాలు చెప్పేస్తుంది, బాయ్ చెప్పేస్తుంది. అందరూ ఆయన వర్ధంతిని హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ, ఆయనకి మన ఎన్టీఆర్ గారి ఆత్మకి నివాళులు అర్పిస్తున్నాను. ఎన్టీఆర్ గారి ఆత్మ ఎక్కడుందో ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మన తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కలకాలం విజయవంతంగా పయనించేలా ఆయన ఆత్మ చేయాలని కోరుకుంటూ, ఆయన ప్రజలు, ఆయన పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఓటర్స్ అందరూ మన పార్టీని, తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ, విజయలక్ష్మి అందరికీ బాయ్ చెప్పేస్తుంది. మరి బాయ్, టాటా, సీ యూ, బాయ్ బాయ్. ఆయన పేరు ఎల్లవేళ్ళ ఆ భూమి మీద మన మానవులు ఉన్నంత వాటికి ఆయన తెలుగుదేశం పార్టీని, ఆయన్ని గుర్తుపెట్టుకొని ముందు తీసుకురావాలని కోరుకుంటూ విజయలక్ష్మి టాటా, సీ యూ, బాయ్ బాయ్ చెప్పేస్తుంది. బాయ్ బాయ్.